ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచాలని, అవినీతిని తగ్గించాలని ప్రభుత్వం ఎంత శ్రమిస్తున్నప్పటికీ అటు క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అవినీతి అధికారులు ఇంకా లంచాలు స్వీకరిస్తూనే పెట్టరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఏసీబీ కూడా వరుస దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సివిల్ సప్లై డీటీ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు, దాడులు చేశారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీగా ఉన్నటువంటి మహమ్మద్ యాకూబ్ పాషాతో పాటు ఆయన టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి విజయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ రేషన్ డీలర్ షాప్ యజమాని నుంచి లంచం 30,000 రూపాయలు డిమాండ్ చేసి స్వీకరిస్తున్నటువంటి సమయంలో రేషన్ డీలర్ల సంఘం అసోసియేషన్ ఇల్లందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శబరీష్తో పాటు సివిల్ సప్లై డీటీ మహమ్మద్ యాకూబ్ పాషా, ఈసీ పాస్ టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కలర్ టెస్ట్ కూడా నిర్వహించారు. లంచం స్వీకరిస్తుండగానే రెడ్ హ్యాండెడ్గా నిందితులందరినీ కూడా అటు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చినట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల రైటర్ల దందాపై కూడా అనేక సంచలనమైనటువంటి విస్తుపోయే విషయాలు ఏసీబీ వెలుగులోకి తీసుకొచ్చింది. డాక్యుమెంట్ రైటర్ల ఆగడాలను, అవినీతి కార్యకలాపాలను కూడా ప్రజల ముందు ఉంచినటువంటి ఏసీబీ తాజాగా సివిల్ సప్లై శాఖలో వేలూరుకుపోయినటువంటి అవినీతిపై కూడా ఫోకస్ చేస్తుంది. అవినీతి అధికారులను కూడా వలపన్ని మరీ పట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు గత కొద్దిసేపటి క్రితం సివిల్ సప్లై ఇల్లందు డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి మహమ్మద్ యాకూబ్ పాషాతో పాటు ఈ పాస్ అసిస్టెంట్గా ఉన్నటువంటి విజయ్, అటు రేషన్ డీలర్ల సంఘం ఇల్లందు యజమానిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శబరీష్ను ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేశారు. ఏ అవినీతి అంశంపై ఎటువంటి సమాచారం ఉన్నా, అవినీతి అధికారులపై సమాచారం ఇవ్వాలన్నా, ఎవరైనా లంచం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు లంచం డిమాండ్ చేసిన వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదు చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో న్యూస్ నాయకులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా, మహమ్మద్ యాకూబ్ పాషా, డీటీ సివిల్ సప్లైస్, ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డీటీ సివిల్ సప్లైస్గా ఉన్నారు. ఈ అధికారి రీసెంట్గా ఈ నెల 7వ తేదీన ఒక షాపు, ఎల్లందు మండలంలో ఒక షాప్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది. రేషన్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన కింద సిబ్బంది అయినటువంటి విజయ్, ఇతను టెక్నికల్ అసిస్టెంట్, ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు. ఈ విజయ్ ద్వారా, అది ఇంటి పేరు పోసి అమర్ విజయ్ అనుకుంటా, ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ అడిగిన, ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన 30,000 రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శబరీష్, పోతు శబరీష్, ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయన్ని పురమాయించారు. ఆ శబరీష్ వీళ్ళ మీద ఒత్తిడి చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు. సార్ వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇవ్వండి, ఇచ్చి సెటిల్ చేసుకోండి అని చెప్పేసి. ఈరోజు ఆయనకి, ఆ శబరీష్కి మన సెంటర్లో సెల్ ఫోన్ షాప్ ఉంది, జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్. ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డీటీ గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు 30,000 రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ డీటీ గారు యాకూబ్ పాషా సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో 2011లో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు. ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా అప్పుడు కూడా పట్టుకునింది. అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది. అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అతని మీద 2వ కేసు ఉంది. ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం. ఆ నిఘాలో భాగంగా
ఈ లోపల కంప్లైంట్ బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేసాం. మళ్ళీ మీ అందరికీ పాత్రికేయ మిత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వ అధికారైనా ఏ బాధితుని ఎవరినైనా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినైనా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ఇది 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ, ఎందుకంటే ఇది రిపీటెడ్గా చాలాసార్లు చెప్పడం, ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో ఇంకొంచెం ఎక్కడో మారుమూల ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది. మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆ ఆఫీస్లో ఏదైతే ఉందో అది జరగకుండా ఆగిపోద్దేమనే భయం ఉంది. అలాంటిది ఏమీ జరగదు. మొన్న మేము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా రీసెంట్గా వైరాలు కూడా తనిఖీ చేసినప్పుడు కూడా సబ్ రిజిస్ట్రార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏం ఆపలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్గా కంప్లీట్ అయింది. అంతకుముందు ఎస్ఆర్ఓ ఆఫీసు రూరల్లో చేసాం, ఖమ్మూరులో అప్పుడు కూడా ఉంది. సో ఎప్పుడు కూడా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి జరగాల్సిన పని ఆగిపోద్దేమో ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడు ఉంటుంది, మీకు పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.